ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే. పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగ లేఖ రాసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. అయితే మన్మోహన్ సింగ్ గారు ఈయన ఒక ఆర్థికవేత్త, ఈయన ఒక సౌమ్యుడు, చాలా ఆచితూచి వాగి. ఈయన నోరు తెరవకపోతుండే, అబద్ధాలు చెప్పకపోతుండే. కొంతమంది నోరు ముయ్యరు, అబద్ధాలు బంద్ చేయరు. వాస్తవం ఏంటంటే ఇంత దిగజారుడు మాటలు. ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ లేపిండు, ముస్లింల బట్టల మీద వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తే గుర్తుపట్టవచ్చు అని రకరకాల మాటలు చెప్పిండు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిది ఇదంతా యాక్టింగ్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆయన ఏదో స్థాయి కాదు, స్థాయి అయితే కాదు, ఆ స్థాయిలో కొన్ని స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని విషయాలు మాత్రం అట్లా మాట్లాడాల్సింది కాదు. ప్రధానమంత్రి అన్నప్పుడు అదే విధంగా ఉండాలి. నిన్ననో మొన్న ఎవరో ఫోటో పంపిరు నాకు, అది ఎటుపోయిందో. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగంగా లేఖ రాసిండు మన్మోహన్ సింగ్. నిజంగా మన్మోహన్ సింగ్ పుణ్యాననే, మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఇటువంటి వాళ్ళ పుణ్యాననే దేశ ఆర్థిక పివి నరసింహారావు గారు ఇంకా సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చి